జగన్ మరొక మాస్టర్ ప్లాన్తో అయితే ముందుకెళ్తున్నారు. రానున్న రోజుల్లో ప్రాంతీయ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలి, అలాగే కీలక సామాజిక వర్గాలతో భేటీ కావాలని ఆలోచిస్తున్నారట. 2024 ఎన్నికల ముందు కూడా దాదాపుగా 2024 ఎన్నికల్లో దాదాపుగా 40% ఓటు షేర్ దక్కింది. దానికి కారణం ఏంటి అంటే వైసీపీతోనే ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాల ఓట్లు అనేది జగన్ ఇప్పటికే బలమైన ఒక రిపోర్ట్ అయితే తెప్పించుకున్నారట. అయితే రేపటి ఎన్నికల్లో గెలిచేందుకు ఈ ఓట్ షేర్ సరిపోదని కూడా భావిస్తున్నారు. 2019 నుంచి 24 మధ్యలో వైసీపీకి దూరంగా ఉన్న వివిధ సామాజిక వర్గాల్ని మళ్ళీ హక్కును చేర్చుకోకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారట. ఈ క్రమంలో ఆయన కొన్ని సామాజిక వర్గాలను దగ్గరికి తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. ఇలా చేస్తే కనుక వైసీపీల పాలనలో ఎక్కువగా కొన్ని సామాజిక వర్గాలనే ఫోకస్ చేయడం వల్ల అప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురైనాయి అనేది ఇప్పుడు అలాంటివి కాకుండా ఏ వర్గాలను అయితే విస్మరించారో అనిపించిందో వాళ్ళని మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడబోతున్నారట. ప్రధానంగా ఇందులో అగ్రవర్ణాలు ఉంటాయి. రెడ్డి, కాపు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఈ వర్గాలతో ఇప్పుడు జగన్ చర్చించబోతున్నారట. ఆయా సామాజిక వర్గాలకు చెందిన ముఖ్యులతో జగన్ నేరుగా సమావేశమై మాట్లాడాలి అని అనుకుంటున్నారట. అలాగే ఆ సామాజిక వర్గాలకి తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో కూడా చెప్పాలని అనుకుంటున్నారట. ఇది ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్గా అయితే భావిస్తుంది వైసీపీ. మరి సక్సెస్ అవుద్దో లేదో చూద్దాం.